ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే అందరికీ, నేను మీ యాంకర్ రేవిక. సో ధర్మవరం సత్యసాయి జిల్లాలో ఓ కేసు అయితే ఫైల్ అవ్వడం జరిగింది. భర్త ప్రియుడు కలిసి భార్యని చంపాలి అనుకుంటున్నారు. అలానే భార్య యొక్క తండ్రిని, ఇద్దరికి కూడా భర్త యొక్క ప్రియుడి నుంచి థ్రెట్ ఉందని చెప్పి వైఫ్ వెళ్ళి కేసు వేయడం జరిగింది. నువ్వు అంటుంది నిజమేనా? భర్త యొక్క ప్రియురాలా? నువ్వు తప్పు చెప్తున్నావు అని అనుకుంటారేమో. మీరు విన్నది నిజమే. భర్త యొక్క ప్రియుడు ఇద్దరు కలిసి ఆ వైఫ్ని చంపాలని పన్నాగం పన్నారు. ఇదెక్కడ విచిత్రం అని అంటే, ఈ మధ్య వింటూనే ఉన్నాం కదా, లెస్బియన్ అనో, ఇద్దరు అబ్బాయిలు లేదంటే ఇద్దరు అమ్మాయిలు వీళ్ళని లెస్బియన్స్ అంటూ ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఈ హస్బెండ్ అండ్ వైఫ్కి 13 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. మరి 13 సంవత్సరాల నుంచి లేనిది కొత్తగా ఇప్పుడేంటి? వీరిద్దరికి పిల్లలు కూడా లేరు. సో కొన్ని కారణాల వల్ల పిల్లలు లేరు, సంథింగ్ ఏదో జరిగిందని అందరూ అనుకుంటున్నారు. అలాగే భార్య కూడా అనుకుంది, ఇది మా ఇద్దరిలోనో లేదో ఏదో ప్రాబ్లం ఉంది అని. గుళ్ళకి గోపురాలకి తిరగని రోజు లేదు భార్య. తను ఒక లైన్ మ్యాన్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఎవరైతే దాశరథి ఉన్నాడో ఆ బాధితురాలు యొక్క భర్త. సో ఈయన అక్కడ పనిచేస్తూ ఉండగా అక్కడ ఒక అబ్బాయితోటి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త చిగురించి ప్రేమగా వ్యవహారం ముందుకు వెళ్ళింది. అసలు వినటానికి కూడా, చెప్పడానికి నాకు కూడా చాలా అసభ్యకరంగా ఉంది. ఒకవేళ నువ్వు నిజంగానే ఇది అని తెలుసుంటే అప్పుడు పెళ్లి చేసుకోకుండా ఆగిపోయి ఉండాల్సింది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది మన ఫీలింగ్స్ ఏంటి, మనకి ఎవరిపైన ఫీలింగ్స్ వస్తున్నాయి. నేను ఇలాంటి వాళ్ళని అంటే ఎవరం తప్పు పట్టం, బికాజ్ అది దేవుడు ఇస్తాడు కాబట్టి దాన్ని ఎవరం కూడా జడ్జ్ చేయడానికి సరిపోము. అది ఖచ్చితంగా వాళ్ళ లోపం కాదు, అది పుట్టుకతోనే వచ్చినటువంటి లోపం కాబట్టి. కానీ పెళ్ళి ఎందుకు చేసుకోవడం? 13 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని ఈరోజు భార్యని మోసం చేస్తూ ఆవిడ జీవితాన్ని మొత్తాన్ని కూడా ఆగం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఆయన ఇష్టమైంది వెళ్ళిపోయాడు అనుకుంటే అసలు నేను మీ వరకు వచ్చి ఈ మాట చెప్పాల్సిన అవసరమే వచ్చిండేది కాదు. ఇలా ఆయనకి ఆ ఒక్క ప్రియుడితోటి స్నేహం ఏర్పడి ప్రేమగా చిగురించిన తర్వాత ఇద్దరూ అన్యోన్యంగా ఉండడము, ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ఇంటికొచ్చి వీళ్ళిద్దరూ ఇంట్లో కొంచెం సన్నిహితంగా వెలగడం, ఇలాంటివన్నీ భార్యకి చాలా ఇబ్బందికరంగా, ఏంటి ఇంత అబ్బాయిలు కలిసి ఇంత దారుణంగా చేతులు వేసుకుంటున్నారు, కాళ్ళు వేసుకుంటున్నారు, మాటలు విచిత్రంగా ఉన్నాయి, ఏదో ఒక గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడినట్టు ఉంది ఏంటి అని భార్యకి అనుమానం వచ్చినప్పటికీ సంథింగ్ భర్త ఇంకా ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఇద్దరు అబ్బాయి అమ్మాయి అయినా లేదంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి అలా అనుకుంటూ తనను తాను మోసపుచ్చుకుంటూ ఏం కాదు అనుకుంటూ వచ్చింది. కానీ ఒకరోజు వీళ్ళిద్దరూ చేయకూడని పని చేస్తుండగా భార్య చూసేసింది. భార్య చూసినటువంటి సంగతి ఈ భర్త దాశరథికి కూడా అర్థమైపోయింది. ఎవరైతే తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో వాళ్ళకి కూడా అర్థమైపోయి ఇద్దరు కలిసి ఆవిడ్ని బెదిరించారు. మేము ఇలా అని బయట చెప్తే నిన్ను చంపేస్తాము, నిన్ను నీ తండ్రిని కూడా చంపేస్తామని బెదిరించారు. ఎప్పుడైతే ఈవిడికి ఈయన గారు లెస్బియన్ అని అర్థమైపోయిందో ఈవిడ అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఎవరైతే తండ్రి ఉన్నారో పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరు వెనకాల పట్టము, తను ఎక్కడికి వెళ్తున్న వీడియోస్ తీయడము, ఫొటోస్ తీయడము, నువ్వు అక్కడున్నావు, నువ్వు ఇక్కడున్నావు, జాగ్రత్త, నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించడము. సరే, వార్నింగ్ ఇచ్చారు అంటే డెఫినెట్గా కట్నం కావాలి అని. అంటే ఫస్ట్ ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఈవిడ్ని వదిలించుకోవడానికి ఎవరైతే హస్బెండ్ ఉన్నారో దాశరథి ఆవిడ్ని కట్నం కావాలి, ఇంకొంచెం కట్నం తీసుకురా, మీ డాడీ ఇచ్చిన కట్నం సరిపోలేదని చెప్పి కట్నం పేరుతోటి వేధించటం కూడా చేశాడు. ఎలా అయితే అంటే ఈయన మిస్టేక్ ఏమి లేకుండా ఈవిడే ఇక్కడ నుంచి వదిలేపోతుంది అన్నట్టుగా చాలా బెదిరించడం జరిగింది. అయినప్పటికీ సరే అని తగ్గించుకుంటూ వచ్చింది. కానీ ఈయన గారి
మిస్టేక్‌ని కప్పిపుచ్చుకోవడానికి జనాల్లో ఈయనొక అంటే మంచి వ్యక్తి అని చెప్పుకోవడానికి ఆవిడని మోసపుచ్చి, ఆవిడని బ్యాడ్ చేయాలి అని చాలా ట్రై చేశాడు. అయినప్పటికీ ఆవిడని తగ్గించుకొనుంది. కానీ చూడకూడదని చూసిన తర్వాత ఎవ్వరు కూడా అక్కడ ఉండలేరు. సరే ఇంక అక్కడ ఎవరైనా ఏమైనా ఉంటే సరే నేను నచ్చలేదేమో, అందుకే నా భర్తకి వేరే అమ్మాయి పైన ఫీలింగ్స్ వచ్చాయని చెప్పి తనను తను నిందించుకోవడమా, లేదు అంటే విడాకులు తీసుకోవడం లాంటివి చేయాలి. కానీ ఎక్కడ చూడని ఇలాంటి విచిత్రం జరిగేసరికి ఆవిడ తట్టుకోలేక "నువ్వు నాకొద్దు స్వామి, నీది నువ్వే ఉంచుకో" అని చెప్పి ఆవిడ ఇంటికెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వదిలేసుంటే అయిపోయి ఉండేది. వాళ్ళ వైఫ్‌ని అండ్ అలానే తండ్రిని కూడా చంపడానికి వెనకాడకుండా ఇద్దరి పైన ఇలాంటి అటెంప్ట్స్ చేయడంతోటి ఇద్దరు భయపడి ఈరోజు బయటకి వచ్చి ఆవిడ ఫొటోస్, పెళ్లి ఫొటోస్ అండ్ అలానే పెళ్లి ఎప్పుడు జరిగింది, అప్పటి నుంచి ఏం జరిగింది వాళ్ళ మధ్య అనేది బయట పెట్టి, సో నాకు నా భర్త యొక్క ప్రియుడు నుంచి థ్రెట్ ఉంది, అలాగే నా తండ్రికి కూడా థ్రెట్ ఉంది, సో నాకు రక్షణ కల్పించాలని చెప్పి పోలీస్ వారిని అయితే అడగడం జరిగింది ఎవరైతే వైఫ్ ఉన్నారో. సో ఇలాంటి విచిత్రాలు నిజంగా సరే ఉంటే ఉన్నాయి గానీ నీ పని నువ్వు చూసుకొని ఉంటే బాగుండేది. సరే ఎందుకంటే సమాజం యాక్సెప్ట్ చెయ్యదు. బట్ నీవు లైఫ్ అంటే బై బర్త్‌తో వచ్చిన దాన్ని డెఫినెట్‌గా ఎవరేం చేయలేరు కాబట్టి సైలెంట్‌గా ఉండుంటే ఈరోజు ఈ లైఫ్ అయినా ఉండుండేది. నీ ప్రియుడితోటి నువ్వు హ్యాపీగా ఉండేవాడివి. అనవసరంగా ఆవిడని చంపడానికి వెళ్ళి ఇలాంటి విన్యాసాలు చేసావు కాబట్టి ఈరోజు పోలీస్ స్టేషన్‌లో కూర్చోవాల్సి వచ్చింది. మరి ఈ విషయం విన్న తర్వాత మీకేమనిపిస్తుందండి? మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఏదేమైనప్పటికీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మన చుట్టుపక్కల. అది దేవుడిచ్చినటువంటి వైకల్యం తప్ప మనం దాన్ని ఏమీ ప్రశ్నించలేము. కానీ ఇలా చంపడాలు, బెదిరించటాలు అనేవి కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ చేయండి.